విజయవాడలో చేరి తానేదో పెద్ద తోపులాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిలపై విమర్శలు చేస్తున్న నెల్లూరు బొంగురెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే ఆయన చరిత్ర మొత్తం బయటకు తీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత సమీర్ ఖాన్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బొంగురెడ్డికి సాయంత్రం అయితే కాళ్లు చేతులు వణుకుతాయని, ఆయన కూడా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఆయన మాత్రం నెల్లూరు నగరంలోని ముస్లిం ఏరియాలో తిరుగుతూ టీడీపీ, బీజేపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారని, అందుకు ఆయనకు సిగ్గుండాలని విమర్శించారు. కరోనా సమయంలో అబ్దుల్ ముస్లిం సమాజానికి ఏ సేవలు చేశారో, ఆయన ఎక్కడ ఉన్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అబ్దుల్ అజీజ్ ను మేయర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఆ సంగతిని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ బొంగురెడ్డికి కనకమాల కొట్టిన రోజులు గుర్తులేదేమో. ఈ బొంగురెడ్డి ఎట్లా పుట్టారో నాకు తెలియదు, కానీ వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎట్లా పుట్టారనేది అయ్యా నేను చెప్పట్లేదయ్యా. స్వర్గీయ ఆనంద్ వివేకానంద రెడ్డి గారి మొగతనం పోయి సోనియా గాంధీ గారిని అడగమ్మా. అయ్యా బొంగురెడ్డి, అయ్యా లంబురెడ్డి, ఓర్కారెడ్డి పోయి సోనియా గాంధీ గారికి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు మొగతనం ఏందని. ప్రజల వరకు నీ చంద్రబాబు నాయుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం ఏందని నీ ఇష్టానుసారం నీకు వేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఏమనుకుంటున్నావు నువ్వేమో మాట్లాడుతుంది? నీ స్థాయి ఏంటి? ఊరిగా మాట్లాడు. బొంగురెడ్డి అసలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఒకసారి 2 సార్లు నీకు తెలుసుంటాడు. ఆయన దగ్గరికి నువ్వు క్రికెట్ కొట్టాలనేసి మాట్లాడితే ఏదో పెద్దగా స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో చూసుకొని కంప్యూటర్లో తీసుకొని వచ్చి ఈ బొంగురెడ్డి అన్ని తెలిసినట్టుగా యాక్టింగ్ మళ్ళా చేయడం. ఈ బొంగురెడ్డి చెప్తాడు కేపీసీఎల్ గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు అరబిందో ఫార్మా గురించి, ఈ బొంగురెడ్డి చెప్తాడు ఇంకో కంపెనీ గురించి. నోరుంది కాదని పారేస్తే మంచి పద్ధతి కాదు. నీ చరిత్ర నేను కానీ బయట పెట్టాననుకో, ఒక హుందాతనమైన పోస్ట్ లో ఉండవు, హుందాతనంగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. అది పద్ధతి ఉంటది. నీకు పద్ధతి ఉంటది, మాకు మాట్లాడే వాళ్ళకు కూడా పద్ధతి ఉంటది. లేకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడావనుకో బొంగురెడ్డి, ఆనంద్ వెంకటరమణారెడ్డి నీకే చెప్తున్నా, ఇంకోసారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ఇష్టం. విమర్శించు, తప్పు లేదు. లేని విమర్శని మొత్తం చూసి దానికి వచ్చేసి చుట్టేసి మళ్ళా మాట్లాడతావు. ఏంటిది? మంచి పద్ధతి కాదు. అది నీకు ఒక మాట చెప్తున్నా, ఈ రోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు, మనసు పూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓటు వేయమాకండి, నారాయణకి వేయమంటున్నావే, ఎన్డీఏతో జత కలిసి నువ్వు బీజేపీ వాడివా? సిగ్గు ఉండాలి అజీజా, నీకు అజీజా నీకు సిగ్గు ఉండాలి. నువ్వు మా మైనారిటీ కరోనా వైరస్ ఉంటే వచ్చి తొక్కు చూసావా? గపక్కని చూసావా? ఏమైనా వచ్చా? లేదా ఎవరైనా సహాయం చేశావా? ఇప్పుడు ఓట్లు వస్తాయంటే నువ్వు వచ్చి నారాయణ సార్కి ఏమన్నాడు? ఏమైనా నారాయణ సార్ చేసేది ఆయన షాపింగ్ మందిర్ కట్టాడంట. ఏమి కట్టింది? 4 పిల్లలు చేశాడు. కట్టింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. అందరికి తెలియదా? పాప సామాన్యుడికి సీట్ ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడతావు. విజయసాయి రెడ్డి గారి మీద ఏదో మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అంతా ఇట్టారు. నీకు గుర్తించి ఇచ్చింది మా ముస్లింలకి ట్రాక్ వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది నువ్వు ఈ రోజు వచ్చేసి ఓట్లు అడుగుతున్నావే జెండా విధి ప్రాంతాల్లో, రంగనాయకులపేటలో, ప్రతి చోట వచ్చి ఎంతవరకు సమంజసం? ఇది నువ్వు చేయడం కరెక్టేనా? నువ్వు పార్టీకి లాయల్ అంటున్నావు, బట్ పార్టీ నీతో లాయల్గా లేదే.
ఎందుకు ఆడ ఉండి నారాయణ సార్ని ఏం చేయడు? పొడి చేస్తా ఉండేదే నారాయణ సార్ నీకు. ఆ నారాయణకి ఇప్పుడు కాదు ప్రచారంలో చెప్తా. వాళ్ళ పరిస్థితి అది పాపం మా దగ్గర ఏడుస్తా ఉంటారు. సర్లే మా సోదరులే కదా అని మేము గమ్మునున్నాం. కానీ అజీజ్ భాయ్, నువ్వు ముస్లిమ్స్ ఏరియాలో వచ్చి ఓట్లు అడగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ముస్లింలకి కరోనా వైరస్ లో పాండమిక్ లో ఆ 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు అది చెప్పి నువ్వు రా. ఏ మొహం పెట్టుకొని వస్తావో నేను ప్రతి ప్రెస్ మీట్ లో ఇప్పుడు ప్రచారానికి 1వ తారీఖు నుంచి బోల్దార్తా సిటీలో ఏది వదిలిపెట్టకుండదు. ఏడవే నీ మీద నారాయణ మీద వదిలిపెట్టదే ఉండదు. రూరల్ లో తిరుగుతా, అక్కడ కూడా చెప్తా. ఒక రెడ్డి గారిని మా పార్టీ నుంచి దూరం చేసుకుని ఒక ఇచ్చావు. ఒక రెడ్డి గారికి ఇచ్చి చంద్రబాబు నాయుడు దూరం చేశావు. అది నేను గుర్తుపెట్టుకో. ఇది ముస్లింల పక్షపాతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నువ్వు అజీజ్ భాయ్ రాబోయే రోజుల్లో నువ్వు ఏ విధంగా అడుగుతావో నేను చూస్తా ఓట్లు. నువ్వు ఏ విధంగా సహాయం చేశావో అది కూడా నేను బయట పెడతా. ప్రతి ఒక్కటి బయట పెడతానని చెప్పుకుంటూ, బొంగురెడ్డి ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలనేసి నీకు ఉత్త బొంగురెడ్డి అనే పేరు పెట్టా. మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.